హాయ్ మామ 'డ్రైవ్' ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈయన తప్ప మిగతా ఆర్టిస్టులందరూ మడోనా సెబాస్టియన్ గారు, కమల్ కామరాజ్ గారు ఇలా చాలామంది ఆర్టిస్టులున్నారు. వాళ్ళందరివి క్యామియోస్ అనే అంటాను మామ. మోస్ట్‌లీ సినిమా మొత్తం ఆది పినిశెట్టి గారు మాత్రమే ఉంటారు. ఇది సింగిల్ క్యారెక్టర్ సినిమా అని కూడా అనుకోవచ్చు మామ మనం. 'అఖండ'తో పాటు సేమ్ డేట్‌లోనే రిలీజ్ అయింది. అసలు రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలియకుండా చాలా కామ్‌గా రిలీజ్ అయింది మామ. మినిమమ్ బజ్ కూడా లేకుండా అసలు ప్రమోషన్సే చేయకుండా రిలీజ్ చేశారు. నేను ఈ మూవీ చూడటానికి చాలా కష్టపడ్డాను మామ. షో వేస్తారా? వేయరా? అని. మొత్తానికి ఈ సినిమా అయితే చూసాను. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఇప్పటి వరకు జెన్యూన్ కంటెంట్ చాలా ఉంది మామ. రివ్యూ బావుంటే బావుందని, బాలేకపోతే బాలేదని ఎంత పెద్ద సినిమాకైనా మనం ఓపెన్ రివ్యూ ఇచ్చాం మామ. అది చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఇక ఆ సినిమా ఎలా ఉంది అంటే నాకేం అర్థం కాలేదు మామ సినిమా. బేసిక్‌గా ఆది పినిశెట్టి గారి సినిమాలంటే చాలా ఇష్టం నాకు. లేట్‌గా చేసిన కొత్త కొత్త కంటెంట్స్‌తో మన ముందుకు వస్తూ ఉంటారు. ఈ సినిమా చూడడానికి అదే మెయిన్ రీజన్ మామ. ఈ మూవీ కూడా ఏదో కొత్తగా అయితే ట్రై చేశారు. బట్ ఆ నడిపించిన విధానం ఏదైతే ఉందో అది మాత్రం నాకు అర్థం కాలేదు మామ. కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది. బట్ కొత్త అటెంప్ట్ అని మాత్రం చెప్పగలను. కంపెనీ, షేర్స్, హ్యాకింగ్ ఇలాంటి సినిమాలతో ఒక ప్రాబ్లమ్ ఉంటది మామ. ఆడియన్స్ బేసిక్‌గా ఇలాంటి మూవీస్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే వాటిని అర్థమయ్యేలా చెప్పడానికి కొంత టైం ఇవ్వాలి స్క్రీన్ ప్లేలో. లేకపోతే మనకి అది ఎంత మంచి అటెంప్ట్ అయినా కన్‌ఫ్యూజ్డ్‌గానే మిగిలిపోతుంది. సినిమా రన్ టైమ్‌లో అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా అవి చూపించడానికి పెట్టుంటే బావుండు అనిపించింది. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఆది పినిశెట్టి గారు తన ఫాదర్ ద్వారా తనకు వచ్చిన ఎంపైర్ మొత్తాన్ని సేల్ చేసేసి లండన్ వెళ్ళిపోయి ఫ్రాన్స్‌లో ఉండగా సడన్‌గా ఒక హ్యాకర్ ఆది పినిశెట్టి గారు మొత్తం డీటెయిల్స్‌ని హ్యాక్ చేసి తన ఎంపైర్‌ని, తన పేరు, తన హ్యాపీనెస్ మొత్తాన్ని కొలాప్స్ అయ్యేలా చేస్తాడు. మరి ఆది పినిశెట్టి గారు ఏం చేశారు? అసలు ఆ హ్యాకర్ ఎందుకు అదంతా చేస్తున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ వాళ్ళు ఈ సినిమాని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి అనుకున్న విధానమే మామ. ఆ విధానమే ఈ సినిమాని రెగ్యులర్ మూవీస్‌లా కాకుండా కొత్త అటెంప్ట్ అనిపించేలా చేస్తుంది. అట్ ది సేమ్ టైం అందరికీ ఈ మూవీ అర్థం కాదు మామ. బేసిక్ రీజన్ ఈ మూవీలో చూపించేదంతా డైలాగ్స్తోనే అయిపోతుంటుంది మామ. మాట్లాడుతూనే ఉంటారు. ఒక మాట అర్థం చేసుకునే లోపు ఇంకో మాట వచ్చి ముందు పాయింట్‌ని మర్చిపోయేలా చేస్తది. ఆది పినిశెట్టి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మామ. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. సినిమాలో ఇంట్రెస్ట్ కొంతైనా క్రియేట్ అయిందంటే అది ఆయన పర్ఫార్మెన్స్ వల్లే. విజువల్స్ బాగున్నాయి. సినిమా 95% ఫారెన్‌లో అందులోని కార్‌లోనే ఉంటది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేదు మామ. సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి? ఏం ఖర్చు పెట్టాలి? అదైతే వాళ్ళు చేశారు మామ. మ్యూజిక్ కూడా సినిమాకి బాగా వర్కౌట్ అయింది. అది మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంట ఇంట్రెస్ట్‌ని అయితే క్రియేట్ చేసింది. హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా కొంచెం ఇందుకోసం అయితే చేయడంలో తప్పు లేదు అనిపించేలా ఉంది. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా ఉండి నెక్స్ట్ ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది అనే ఎక్సైట్మెంట్‌ని క్రియేట్ చేసిన ఆఫ్టర్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ ఎందుకు ఇది లాగుతున్నారు కదా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకి. బేసిక్‌గా హీరోని డార్క్ షేడ్స్‌లో చూపించినప్పుడు మనకి ఎవరో ఒకరి మీద సింపతి క్రియేట్ అవ్వాలి. అలా కాకపోయినా ఎమోషన్ అయినా కుదరకపోతే ఏం జరుగుతుంది అనే ఫీల్ కలగదు మామ. ఇక్కడ కూడా మనం ఏ క్యారెక్టర్‌తోనూ వాళ్ళ ఎమోషన్‌తోనూ కనెక్ట్ అవ్వం. బేసిక్‌గా ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అని అనిపించదు. సేమ్ టైం ఒక టైం దాటాక మెయిన్‌గా ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి అనే ఇంట్రెస్ట్‌ని కూడా కోల్పోతాం మామ. ఇలాంటి థ్రిల్లర్స్‌లో మెయిన్ క్యారెక్టర్‌కి ఎంత తెలుసో మనకి అంతే తెలియాలి అనే బేసిక్ థీమ్‌ని ఫాలో అయిన హీరో పెయిన్‌ని మొత్తం ఫీల్ అయ్యేలా చేయడంలో మాత్రం డైరెక్టర్ గారు ఫెయిల్ అయ్యారని చెప్తాను మామ. కారణం హీరోని నెగిటివ్ షేడ్స్‌లో చూపించడమే. సడన్‌గా ఎండ్ చేసేస్తారు. అయిపోయిందిరా సినిమా అనుకున్నప్పుడు మళ్ళీ సాగదీస్తుంటారు. మాస్క్ మ్యాన్ ఎవడ్రా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసి సింపుల్గా సత్యదేవ్ గారి క్యామియోతో ఎండ్ చేసేసి సీక్వెల్కి లీడ్ చేశాక అబ్బా సర్లే అనుకుంటూ మనం వెళ్ళిపోతాం మామ. ఓవరాల్గా అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్ అటెంప్ట్ అని అంటాను. ఓవరాల్గా అయితే కొత్త యూనిక్ అటెంప్ట్ చేశారు అంటాను. కొత్త టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఆది పినిశెట్టి గారిని స్క్రీన్ మీద ఇష్టంగా చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది మామ. బట్ కామన్ ఆడియన్స్కి ఇది అర్థం అవటం కానీ నచ్చడం కానీ చాలా కష్టమని చెప్తాను. ఓవరాల్గా చూడొచ్చా అంటే వాళ్ళు చేసిన అటెంప్ట్కి ఒక్కసారి చూడొచ్చు. బట్ థియేట్రికల్గా ఈ మూవీకి చాలా రీచ్ ఉండడం అనేది తక్కువ కాబట్టి ఓటీటీలోకి వచ్చాక రన్ టైం తక్కువే, సేమ్ టైం కొంతలో కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి సినిమాను ఓటీటీలో హ్యాపీగా చూసేయచ్చు మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.